స్టాప్ ఇట్. వామ్మో, ఇలాంటి కాంప్లికేటెడ్ వెరైటీ కేస్ ఎక్కడా నా లైఫ్లో చూడలేదు. ప్రీతం, 10 days నుంచి డ్యూటీకి రావట్లేదు. మండే నుంచి వస్తాను. ఓకే, చెప్పండి మీ కంప్లైంట్ ఏంటో. పొజిషన్ సార్, నాలో ఎవరో ఉన్నారు. ఏంటి? ఐ డోంట్ గెట్ యూ. సార్, నా పేరు ప్రశాంత్. ఐమ్ గిటారిస్ట్. వీక్లీ 5 days కాన్సర్ట్స్ ఇవ్వడం, వీకెండ్స్లో పేరెంట్స్ చూడడం, ఇదే నా లైఫ్. మాది హైదరాబాద్. కానీ గత 2 months నుంచి ఈ రొటీన్లో తేడా రావడం స్టార్ట్ అయింది సార్. కొంచెం క్లియర్గా చెప్తావా? నేను నైట్ ఒకరిలా పడుకొని మార్నింగ్ ఇంకొకరిలా లేస్తున్నాను సార్. హలో హలో, నువ్వు ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. సార్ నిజం సార్, ఎవ్రీ ఆల్టర్నేటివ్ నైట్ పడుకున్నాక మార్నింగ్ లేచే ముందున్న టైంలో సమ్వన్ ఇస్ ట్రైయింగ్ టు పొసెస్ మీ. ఆ విషయం నాకు కూడా తెలుసు. ఏంటి? నీకు కూడా తెలుస్తుందా? హౌ కెన్ యూ సే దాట్? సార్ ప్రూఫ్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. నాలోకి ఇంకొకరు వచ్చినప్పుడు నాలో ఉన్న క్వాలిటీస్ అన్ని మిస్ అయిపోతాయి సార్. బీ ప్రిసైజ్. సార్ నాకు రైట్ హ్యాండ్ అని సార్, కానీ ఆ టైంలో లెఫ్ట్ హ్యాండ్ అవుతాను సార్. సార్ నా బర్త్డే December 10th, కానీ ఆ టైంలో November 28th అని చెప్తాను సార్. అంతెందుకు సార్, నేను ఒక గిటారిస్ట్ని, కానీ ఆ టైంలో గిటార్ ఎలా పట్టుకోలే కూడా రాదు సార్ నాకు. సౌండ్ స్ట్రేంజ్. వెయిట్, అదొక సైకలాజికల్ డిసార్డర్ ఎందుకు కాకూడదు? డెఫినెట్లీ కాదు సార్. అదే నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? సార్ ఎవిడెన్సెస్ ఉన్నాయి సార్ నా దగ్గర. సార్ ఒక్కసారి క్యాలెండర్ చూడండి సార్. ఇందులో మార్క్ చేసిన డేట్స్ అన్నింటిలో నేను ఇంట్లోంచి మిస్సింగ్. ఎక్కడికి వెళ్ళానో కూడా తెలీదు. ఫైనల్లీ మా వాళ్ళు నా ఫోన్ని ట్రాక్ చేస్తే సంథింగ్ వియర్డ్ హ్యాపెండ్ సార్. ఒక సిమెట్రీలో ఒక ఆత్మని పెయింటింగ్ చేస్తూ కనిపించానంట. స్ట్రేంజ్ ఫ్యాక్ట్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా పెయింట్ బ్రష్ ముట్టుకోలేదు సార్. సో ఏంటి ఇప్పుడు? నువ్వు కాదు, నీలో ఎవడో ఉన్నాడు, అంతే కదా? అవును సార్. దానికి వాడు నువ్వు చూసుకోవాలి, కానీ నా దగ్గరికి ఎందుకు రావడం? కంప్లైంట్ చేయడానికి సార్. కంప్లైంటా? ఎవడిపైన? నాలోకి వచ్చేవాడి పైన. వాడి పేరు ఆల్బర్ట్ సార్. ఏంటి? ఆల్బర్టా? అంటే ఒక ఆత్మ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చావు. ఎక్కడ పట్టుకోవాలి రావాడి నేను? బాబు, చెప్పు రవి. సార్ మీకు కంప్లైంట్ చేయడానికి ఎవరు వచ్చారు సార్? చూడు రవి, ఇక్కడ ఆల్రెడీ ఒకడు వచ్చాడు. ఏసీపీ నన్ను కూడా చూడకుండా దారుణంగా రేప్ చేస్తున్నాడు. సార్ చాలా అర్జెంట్ అంట సార్, వదిలేటట్లు లేడు. అర్జెంట్ అయితే పక్కన బాత్రూమ్ ఉంది, వెళ్ళమను. అదేంటి సార్? సార్ లోపల రమ్మను. నవ్వేంట్రా? చాలు రే. ఐఎమ్ సందీప్ పాల్ సార్. ఐఎమ్ అ గోల్డ్ మర్చెంట్. ఒక 2 months నుంచి నాకు ఒక స్ట్రేంజ్ ప్రాబ్లం వస్తుంది సార్. ఈడేం చెప్తాడు? సార్ నైట్ నేను నాలాగా పడుకొని పొద్దున ఇంకొకటిలాగా లేస్తా సార్. అమ్మా చాలరా, నిజం చెప్పండి, మీ ఇద్దరు ఒకే డ్రామా కంపెనీ నుంచి వస్తున్నారు కదా? డ్రామా కంపెనీ సార్ ఒకసారి ఆగండి. ఏంటి మీది కూడా సేమ్ ప్రాబ్లమా? మీది కూడా సేమ్ ప్రాబ్లమా సార్? నిజంగా సార్, నాలో ఎవరో వచ్చేళ్తున్నారు సార్. అది నీకు కూడా తెలుసు అంతేగా? మీకెలా తెలుసు సార్? పోలీసు వాళ్ళకి అంతే, అన్నీ అలా తెలిసిపోతాయి. క్యారీ ఆన్. సార్ నాలో ఎవరో వచ్చినప్పుడు నీలో ఉన్న క్వాలిటీస్ అన్ని మిస్ అవుతాయి, అంతే కదా? సార్ క్వశ్చన్స్ అడక్కు, కానీ యూర్ వెయిటింగ్. సార్ ఇంతవరకు నేను ఒక్కసారి కూడా బైబిల్ చదవలేదు సార్. కానీ 1 month బ్యాక్ అలాగే యాజ్ ఇట్ ఈస్ చెప్పేసా సార్. దానివల్ల మా బామ్మకి హార్ట్ అటాక్ వచ్చేసింది. సార్ రాత్రి 2 o'clockకి సాంగ్స్ పాడుతున్నా సార్, అది కూడా బెడ్ ల్యాంప్ ముందు ముఖం పెట్టుకొని. అది చూసి మా పని మంచి పని మానేస్తా అంటుంది సార్. సార్ ఎవ్రీ ఆల్టర్నేటివ్స్ ఇంటి నుంచి మిస్సింగ్ సార్. మొన్న రాత్రి సార్ మా షాప్ లో అన్ని నెక్లెస్ వేసుకొని రోడ్ పైన డాన్స్ చేస్తుంటే పోలీసు వాళ్ళు ఎత్తుకొని వచ్చినారు సార్. హోలీ షిట్. ఎనీథింగ్ ఎల్స్? ఎస్ సార్. సార్ మొన్న పాకిస్తాన్ న్యూస్ పేపర్లో నా ఫోటో కూడా వచ్చింది. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని కొడతారా అని బెదిరిస్తూ
లెటర్ రాసా అంట సార్. ఓ గాడ్, ఆ సందీప్ వాళ్ళు నువ్వేనా? సార్ మా వైఫ్ కళ్ళులో చూడడానికి కూడా భయం సార్. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏం సార్? సార్ నాకు నా బర్త్డే కూడా గుర్తులేదు సార్. ఎవరు అడిగినా 28 నవంబర్ అని చెప్తున్నా సార్. బర్త్డే మర్చిపోవడం ఏం సార్ గలీజ్గా? 28 నవంబరా? 28 నవంబరా? సార్ నా బర్త్డే డిసెంబర్ 10th, కానీ టైంలో నవంబర్ 28 అని చెప్తాను సార్. నువ్వు లెఫ్ట్ హ్యాండర్ రైట్ హ్యాండరా? రైట్ హ్యాండర్ సార్. నువ్వు రాసిన పేపర్స్ ఉన్నాయా నిన్న? అదే నీలో కార్డు వచ్చాక ఏదో ఒకటి రాసే ఉంటావు కదా. ఏమన్నా రాయి దీని మీద? ఏం సార్ మా ఆస్తి రాసుకుంటారా? రే నాయన, నువ్వు ముందు రాయరా, నువ్వు నీ వాయిస్. సో వీడి రైటింగ్కి నేను రాసిన దానికి సంబంధం లేదు. ఒకసారి నా దాంతో కంపేర్ చేసి చూస్తే, ఓరి నాయనో సేమ్ రైటింగ్. అమ్మా ఆల్బర్ట్ పాడే, పక్కా పాడే. సార్ పట్టుకోండి సార్, ప్లీజ్ సార్ పట్టుకోండి సార్, అందరిలోకి ఎక్కేస్తున్నారు సార్, ప్లీజ్ సార్ పట్టుకోండి. సార్ వామ్మో, ఇలాంటి కాంప్లికేటెడ్ వెరైటీ కేస్ ఎక్కడా నా లైఫ్ లో చూడలేదు. ఇద్దరు ఎంచక్క కూర్చుని కథలు చెప్పారా నాకు. చెప్పరావి. సార్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వచ్చారు సార్. కంప్లైంట్ ఎవరి పేరు మీద ఉంది కనుకో. సార్ ఎవరో ఆల్బర్ట్ అంట సార్. ఆల్బర్టా? ఆల్బర్ట్ ఇదంతా నిజమేనా, లేదా 10 days నుంచి ఇంట్లో ఉన్నాను కాబట్టి నేనే ఊహించుకుంటున్నానా? నిజమే, హైదరాబాద్కి ఏదో అయింది. అసలు ఎవడి ఆల్బర్ట్? నిజంగానే అందరికి ఎక్కేస్తున్నాడా? అయితే నాకు ఎక్కాలి కదా. వెయిట్, నా పేరేంటి? నో, గుర్తు రావట్లేదు. నా బర్త్డే? నో, గుర్తు రావట్లేదు. ఎస్, నేను ఒక రైట్ హ్యాండ్ అని ఏదో ఒకటి రాయాలి. నేను ఇప్పుడు నా రైట్ హ్యాండ్ లేవాలి. ఇదేంటి నా లెఫ్ట్ హ్యాండ్ లేస్తుంది? మై గాడ్. సార్ ఒక రైట్ హ్యాండ్ అండి సార్, కానీ టైంలో లెఫ్ట్ హ్యాండ్ నేను అవుతాను సార్. నా బర్త్డే కూడా గుర్తులేదు సార్. ఆల్బర్ట్ అంటే నాలో కూడా. దట్స్ ఓకే. నీ పేరు? ఆల్బర్ట్ విల్సన్. నీ ప్రొఫెషన్? పెయింటర్. నేను ఒక పెయింటర్. ఓకే, కూల్. టేక్ రెస్ట్. జస్ట్ టేక్ రెస్ట్, డోంట్ వరీ. అరే నావి 3 క్వశ్చన్లు. 1, ఆడెవడరా ఎప్పుడు చూడు పడుకునే ఉంటాడు. 2, వారం నుంచి మన ఇంట్లో ఏం చేస్తున్నాడు. 3, అసలు వాడి బాధ ఏంట్రా? నన్ను ఆన్సర్ ఇవ్వాలంటావా? నవ్వకు, ఆన్సర్ చెప్పు. వారం రోజుల నుంచి ఇదే చేస్తున్నావు. ఆ పేషెంట్ పేరు ఆల్బర్ట్ విల్సన్. 2 years బ్యాక్ బాంబ్ బ్లాస్ట్ లో వాడి బెస్ట్ ఫ్రెండ్స్ సందీప్, పాల్, ప్రశాంత్ ని కళ్ళ ముందే పోగొట్టుకున్నాడు. ఆ షాక్ లో ఇతనికి సైకలాజికల్ డిజార్డర్ స్టార్ట్ అయింది. డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్. అంటే అదే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. ఓ, యూ మీన్ విక్రమిన్ అపరిచితుడు? ఏం బ్రెయిన్ రా అది. థ్యాంక్స్ రా. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఇది ఒక విచిత్రమైన సైకలాజికల్ డిజార్డర్. ఈ డిజార్డర్ వచ్చిన వాళ్ళు వేరే వ్యక్తిలాగానో లేదా వ్యక్తుల్లాగానో బిహేవ్ చేస్తుంటారు. షాక్ వల్లనో, స్ట్రెస్ వల్లనో, బ్రెయిన్ లో జరిగే ఇంబాలెన్సెస్ వల్ల ఈ డిజార్డర్ వస్తుందని కేస్ స్టడీస్ చెప్తున్నాయి. దీనికి సరైన ట్రీట్మెంట్ ఉందని కూడా మెడికల్ హిస్టరీలో లేదు. కొన్నిసార్లు పేషెంట్ తన ఓన్ ఐడెంటిటీని కూడా మర్చిపోతుంటాడు. ఆల్బర్ట్ కి తన వాళ్ళంటూ ఎవరూ లేకపోవడం వల్ల చిన్నప్పటి నుంచి సందీప్ ఇంకా ప్రశాంత్ అంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళిద్దరిని తన కళ్ళెదురుగానే బాంబ్ బ్లాస్ట్ లో పోగొట్టుకోవడం వల్ల తను వాళ్ళిద్దరూ లేని లోటును తీర్చుకోవడానికి తనే సందీప్ ఇంకా ప్రశాంత్ లాగా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడు. అంతే, తను ఆల్బర్ట్ అనే విషయం కంప్లీట్ గా మర్చిపోయాడు. సో అతను ఆల్బర్ట్ అనే విషయం మర్చిపోయి సందీప్ పాల్ అనే గోల్డ్ మర్చెంట్ లాగా, ప్రశాంత్ అనే పెయింటర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. మన హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ చేసినా కానీ రిజల్ట్ రాలేదు. సో 100 పర్మిషన్స్ తీసుకుని మన ఇంట్లో పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నాను. ట్రీట్ చేస్తున్నావా? అదేంట్రా రోజు పడుకోబెట్టి చెవలేదు చెప్తున్నావు, అంతే కదా? నీ తెలివిలో ఏడ్చింది అదే మెయిన్ ట్రీట్మెంట్, హిప్నాటిజం. మన ఇంటికి వచ్చిన కొత్తల్లో ఆల్బర్ట్ కొన్నిసార్లు చాలా డల్ గా ఏదో ఆలోచిస్తూ, కొన్నిసార్లు మాత్రం ఇంట్లో ఉన్న పాత స్టాచ్యూస్ ని, పెయింటింగ్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు. మన హాస్పిటల్లో పెద్ద పెద్ద డాక్టర్స్ డీల్ చేయలేకపోయిన కేసుని ఎందుకో డీల్ చేయడానికి నాకు జీల్ పెరిగింది. రాత్రిళ్ళు కూర్చుని అతని కేసుని బాగా స్టడీ చేశాను.
తనని ట్రీట్ చేయడానికి ఉన్న బెస్ట్ వే హిప్నాటిజం అని నాకు అర్థమైంది. హిప్నోథెరపీ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఆల్బర్ట్ పెద్దగా నాతో మాట్లాడేవాడు కాదు. ఈ టైంని అతని మెంటాలిటీని స్టడీ చేయడానికి యూజ్ చేశాను. మెల్లగా నా మాటలకు అతని బ్రెయిన్ని ట్యూన్ చేయడం మొదలుపెట్టాను. మెల్లగా ఆల్బర్ట్ నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు తను ప్రశాంత్లా సీరియస్గా మాట్లాడేవాడు, నేను వినేవాడిని. కొన్నిసార్లు సందీప్లా అయ్యేవాడు. సందీప్ చాలా జోవియల్గా నవ్వుతూ ఉండేవాడు. నేను కూడా అతనితో అలాగే మాట్లాడేవాడిని. మెల్లగా వాళ్ళిద్దరికీ నిన్న వాయిస్తో చాలా మంచి ఫ్రెండ్ అయ్యాను. తన ట్రీట్మెంట్ గురించి చాలా స్టడీ చేసి ఫైనల్ థెరపీ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఆల్బర్ట్ ఫైనల్ థెరపీ స్టార్ట్ అయింది. వరల్డ్లోనే ఫస్ట్ టైం ఈ థెరపీని నేను ట్రై చేశాను. ఎలా అయితే ఆల్బర్ట్ ఒక షాక్లో తనని తను మర్చిపోయాడో, అదే షాక్లో తనను మళ్ళీ నార్మల్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో వేరే ఎవరు చెప్పినా సరే తను నమ్మట్లేదని తనలో ఉన్న సందీప్ ఇంకా ప్రశాంత్తోనే తను ఆల్బర్ట్ అని చెప్పించాను. సో ఆల్బర్ట్ని ఒక ఏసీపీ లాగా ట్యూన్ చేసి నేను ప్రశాంత్ లాగా, నా కొలీగ్ జార్జ్ సందీప్ లాగా మాట్లాడి ఇద్దరిలోనూ ఆల్బర్ట్ ఉన్నాడని చెప్పి ఫైనల్గా తన పేరు ఆల్బర్ట్ అనే ఒక షాక్ క్రియేట్ చేశాను. దాంతో అతని బ్రెయిన్ మళ్ళీ నార్మల్ అయ్యి తన ఐడెంటిటీ తనకు గుర్తొచ్చింది. ఆల్బర్ట్ విల్సన్. నీ ప్రొఫెషన్ ఏంటి? ఆల్బర్టా? అంటే ఒక ఆత్మ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చావు బాబు. సార్ నైట్ నేను నాలాగా పడుకొని పొద్దున ఇంకొకటిలాగా లేస్తా సార్. అమ్మా చాలరా, నిజం చెప్పండి, మీ ఇద్దరు ఒకే డ్రామా కంపెనీ నుంచి వస్తున్నారు కదా? అసలు ఎవడి ఆల్బర్ట్? నిజంగానే అందరికీ ఎక్కేస్తున్నాడా? అయితే నాకు ఎక్కాలి కదా, నా రైట్ హ్యాండ్ లేవాలి. ఇదేంటి నా లెఫ్ట్ హ్యాండ్ లేస్తుంది? ఆల్బర్ట్ అంటే నాలో కూడా. వెయిట్, సో అందరిలో ఆల్బర్ట్ ఉన్నాడని వాడు నమ్మించావు అంతే కదా? యూర్ రైట్. వన్స్ ఏసీపీ ఆల్బర్ట్ అని తెలియగానే వచ్చిన షాక్ వల్ల తనే ఆల్బర్ట్ అనే విషయం తను రియలైజ్ అయ్యాడు. ఇస్ ఓకేనా? నువ్వు సూపర్ మామా. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి ఆల్రెడీ థెరపీ తీసేసి పంపాను. ఇంతకీ థెరపీ పేరు? ఆల్బర్ట్ థెరపీ. నైస్ టు మీట్ యూ అమ్మా. పేరేంటి? షార్ట్ ఫిలిం శాస్త్రి సార్. షార్ట్ ఫిలిం శాస్త్రి. ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేశారు? నేను ఇప్పటివరకు చాలా కథలు రాశాను సార్, కానీ రజనీకాంత్ గారు ఒకరోజు కాల్ చేసి స్టోరీ రాయమన్నారు సార్. ఏంటి, రజనీకాంత్ గారా?